చాలా మంది ఇక్కడ విశ్వాసులు జ్ఞాపకం ఉంచుకునండి, వారు ఎలాగున్నా పర్వాలే దేవుని పనిలో పూనుకుంటున్నారు. దేవుని కార్యాల్లో ఉద్రేకపూర్వకంగా మేము ఎందుకు చేయకూడదు, మేము మా చేత కాదా, మేము పాత వాళ్ళం కాదా, మోటుంచున్న వాళ్ళం కాదా, ఎప్పటి నుండో వచ్చిన వాళ్ళం కాదా అని నీ అంతటి నీవు సాహసించి పూనుకుంటున్నావు. అది నీకే నష్టం. ఎందుకు నష్టం? నువ్వు చేయవలసిన పని ఏంటి? నిన్ను నీవు మొట్టమొదటి ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. నిన్ను నీవే ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుని కార్యాల్లో, అది ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు, సువార్త కావచ్చు, పత్రిక కావచ్చు, మనం జీవితాలు ప్రతిష్ఠించబడకుండా, మనం ప్రభుకు అప్పగించుకోకుండా, ప్రభు యొక్క ఆధీనంలోకి రాకుండా, ప్రతిష్ఠిత అనే మాట పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించటం అని అంట మూలవాక్యంలో. నేనే చూశాను. దాని అర్థం ఏంటంటే, నేను ఇక మీదట ఎప్పటి నుండి నిండు హృదయంతో, పరిపూర్ణమైన హృదయంతో, పరిపూర్ణమైన ఆత్మతో నా ప్రభువుని నేను ప్రేమించటానికి నన్ను నేను అప్పగించుకొంచున్నాను అని అర్థం. ఏంటిది? ప్రతిష్ఠించుట అనే మాట. అట్లొచ్చినామో మనం దేవుని పనిలోకి. నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా, నా అవయవాలు నీకు అప్పగిస్తున్నా, నా కాళ్ళు నీకు అప్పగిస్తున్నా, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నా. దేనికి చోట్లేదు ఇక నా హృదయంలో. నా హృదయం నీకు అర్పించుకుంటున్నా, ప్రతిష్ఠించుకుంటున్నా. ఏం కారణం? నీ కొరకు, నా కొరకు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం 19వ వచనం చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు. వారి కొరకు ఆయన ఎందుకు ప్రతిష్ఠించుకోవాలి? ఆయన ఏం పాపం చేశాడు? నీ కొరకు, నా కొరకు మాదిరిగా ఉండడానికి మన కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. మనం ప్రతిష్ఠించుకోవాలి. కనుకనే యేసు అంటాడు, లేవీలారా, యాజకులారా రండి. తలుపులు తెరవటమే కాదు, మరి ఇంకేం చేయాలా? ఏం చేయాలా? మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోనండి మొదట, తర్వాత